సిఐడి చేతికి పాల్కాన్ స్కామ్ కేసు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్కాన్ స్కీమ్ కుంభకోణం కేసు సిఐడికి బదిలీ అయింది. మరోవైపు పాల్కాన్ చైర్మన్ ఎండి అమర్దీప్ కుమార్ సహా ప్రధాన నిందితులు దుబాయ్కి పారిపోయారట. రైట్గా ఈ ఫాల్కాన్ కేసు వ్యవహారం ఏంటంటే, ఫాల్కాన్ వీడు ఏం లేదు, నువ్వు పెట్టుబడి పెట్టు, ఏడాదిలో డబ్బులు చేసిస్తా అంటాడు. ఇట్లా దాదాపు 6,500 మంది దగ్గర పెట్టుబడులు వసూలు చేసిరు. పెట్టుబడులు వసూలు చేసి ఇప్పుడు కొద్ది రోజులు నమ్మియాలగా జనాన్ని, మీ దగ్గర వసూలు చేసి మీ పైసలు తీసి వీళ్ళకు ఇంట్రెస్ట్ రూపంలో వీళ్ళకి ఇచ్చారు. అరే వస్తున్నాయి కదా అని చెప్పి వాడు నలుగురు చెప్పుడుతో ఇంకా పెట్టుబడి ఎక్కువ పెట్టారు. ఇట్లా దాదాపుగా 850 కోట్ల రూపాయల స్కామ్ చేసి దుబాయ్కి వారిపోయారు. 20 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ జెట్ విమానం కొని అదే జెట్ విమానంలో వారిపోయారు. ఏది అమర్దీప్ అంటాడు. ఆ జెట్ విమానం మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన ఈడీ అధికారులు పట్టుకున్నారు దాన్ని. సో ఇటువంటి స్కామే, ఈ ఫాల్కాన్ స్కామ్ లాంటిదే నాగర్ కర్నూలులో మొన్న జరిగినటువంటి స్కామ్. అక్కడ మీ డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పి పాలమూరు రంగారెడ్డిలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు వచ్చిన పరిహారం పైసలన్నీ దాదాపు 150 కోట్లను 2-3 రెడ్లు వసూలు చేసి బిచానెత్తేసారు. పాపం అమాయకులైనటువంటి వేలాది మంది ప్రజలు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి ఏప్రిల్ 8వ తారీఖు డెడ్ లైన్ పెట్టినాం. ఆ తర్వాత ప్రజల సత్తా ఏందో చూపించబోతా ఉన్నాం. సేమ్ ఇటువంటి స్కామ్, సేమ్ ఇలాంటిది.